హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో చదివిన వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీగా నెక్స్ట్ వీడియో వస్తుందని చెప్పాను. ఇప్పుడు ఆ వీడియో మాట ఇది. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ ఎవరి క్వశ్చన్ అయినా మిస్ అవుతే, ఎవరి కామెంట్ అయినా మిస్ అయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే వస్తుంది. అన్నా, నేను ఏపీ ఓఎస్ఎస్ బోర్డు ద్వారా 10th క్లాస్ అయితే చదవడం జరిగింది. ఓపెన్ అని చదివాను. ఇప్పుడు రెగ్యులర్గా ఎంటర్ చేయొచ్చు అంటున్నారు. వాళ్ళు రెగ్యులర్గా ఎంటర్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నార్మల్ వాళ్ళు ఎలా జాయిన్ అవుతారో మీరు అలాగే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఓపెన్ ఎంటర్ చేశానన్నయ్య. ఓఏఎండిసి ద్వారా డిగ్రీకి సీట్ అప్లికేషన్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని గట్టా అడుగుతున్నారండి. ఏమీ ప్రాబ్లం అవ్వదు. మీరు నార్మల్ వాళ్ళు ఎలా అప్లికేషన్ చేస్తారో అదే విధంగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేనే ఓఎండిసి ద్వారా చాలామందికి అప్లికేషన్ అయితే చేశాను. చేసిన తర్వాత వాళ్ళు డిగ్రీలో సీట్ అనేది సంపాదించడం కూడా జరిగింది. కాకపోతే మీరు ఏంటంటే ఒకటి ఉంటుంది, మీకు కౌన్సిలింగ్ ఉంటుంది కదా, మీరు కౌన్సిలింగ్కి మీ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకెళ్ళాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు కౌన్సిలింగ్ ముందు రోజు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక డేట్ ఇస్తాడు, ముందు రోజు అనే చెప్పలేము. ఒక డేట్ ఇచ్చినప్పుడు మీ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఓపెన్ బోర్డు అంటే ఓపెన్ బోర్డు వాళ్ళు చాలామంది ఫేక్ సర్టిఫికేట్లో వస్తారని చెప్పేసి ఒక అభిప్రాయం ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు అనేవి క్రియేట్ చేస్తారు కాబట్టి. సో మీరు వెరిఫికేషన్ చేయించుకుంటే మీరు నార్మల్గా డిగ్రీ చదివేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. అన్న ఇంప్రూవ్మెంట్ ఫీ పే చేస్తే ఇన్వాలిడ్ వస్తుంది. మీకు అడ్మిషన్ నెంబర్ ఒకసారి తప్ప ఎంటర్ చేసి ఉంటారు. అడ్మిషన్ నెంబర్ రైట్గా ఎంటర్ చేస్తే ఇంప్రూవ్మెంట్కి మీరు ఈజీగా ఫీజు పే చేసేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. ఒకసారి అడ్మిషన్ నెంబర్ సరిగ్గా చూసుకోండి. ఇక జూన్ 1వ తారీఖు జరిగే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, టైం టేబుల్ కూడా వచ్చేసింది. మరి వాళ్ళకి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి మీ అందరికీ డౌట్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ అనేది May 20 తర్వాత అయితే వస్తాయండి. May 20 తర్వాత హాల్ టికెట్స్ వస్తాయి. ఎలా డౌన్లోడ్ చేయాలో మన ఛానల్లో చెప్తాను కూడా. ఒకసారి అందరూ కూడా అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెషన్ చేయండి. ఇక ఇప్పుడు సర్టిఫికెట్స్ 1 మంత్ లేక 20 డేసా అంటున్నారు కదా. మనకి సర్టిఫికేట్స్ అనేవి లాంగ్ మెమో అనేది 1 మంత్ తర్వాత వస్తుంది. షార్ట్ మెమో అండ్ టీసీ 20 డేస్ తర్వాత వస్తాయి. షార్ట్ మెమో టీసీ మీరు కావాలనుకుంటే 20 డేస్ అయిపోయిన వెంటనే తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. లాంగ్ మెమో కావాలంటే మట్టికి 1 మంత్ ఆగక తప్పదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే గౌతమ్ గారు అడగడం జరిగింది. అన్న, రీవెరిఫికేషన్ నువ్వు పెడతావే? సారీ బ్రో, నేనైతే పెట్టలేను. రియల్లీ సారీ బ్రో, నాకు కొద్దిగా టైం అయితే లేదు, కొద్దిగా బిజీగా ఉన్నాను అనమాట, అందుకే పెట్టలేకపోతున్నాను. ఇక ఓపెన్ స్కూల్లో లేకపోతే ఎస్ఎస్సి లేకపోతే ఇంటర్ మీరు ఇంప్రూవ్మెంట్కి అప్లికేషన్ చేశారు. ఇంప్రూవ్మెంట్కి అప్లికేషన్ చేసిన తర్వాత మీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే, మీకు ఇప్పుడు సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్లో 40 వచ్చినాయి, కానీ అంతకుముందు ఎగ్జామ్లో 45 వచ్చినాయి. ఏ మార్క్స్ కండక్ట్ చేస్తారు? ఒకవేళ ఇంప్రూవ్మెంట్లో ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని మీ అందరికీ డౌట్ ఉండదు. ఒకవేళ మీరు ఇంప్రూవ్మెంట్లో ఫెయిల్ అయినా లేదంటే తక్కువ మార్క్స్ వచ్చినా మీకు ముందు ఎక్కడైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్నే ఉంచుతారన్నమాట. మీకు ఎక్కువ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే పరిగణలోకి తీసుకుంటారు. కిరణ్ గారికి ఆయన రాసిన ఎగ్జామ్లో హిందీ చూపించలేదంట. హిందీ ఎందుకు చూపించలేదంటే, మీరు 6 సబ్జెక్ట్స్ రాసినట్టున్నారు. 6 సబ్జెక్ట్స్ ఎవరైతే రాసారో ఎస్ఎస్సిలో అంటే 10th ఓపెన్ 10th వాళ్ళకి ఒక సబ్జెక్ట్ అనేది విడిగా వస్తుంది. అది విడిగా వస్తుంది, నో ప్రాబ్లం అండి. ఇక సప్లీ ఫీజుకి అప్లై చేస్తుంటే ఆల్రెడీ పేమెంట్ అని వస్తుంది. ఓకే బ్రో, నీ అదృష్టం అది. ఎందుకంటే నువ్వు ఫీజు ఏంటి పే చేసుకోకుండానే ఎవరో కట్టేశారు. అండ్ నువ్వేం చేయాలంటే రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని దగ్గర ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే రిసిప్ట్ అనేది ఉంటే కనుక నీకు ఒక సాక్ష్యం కింద ఉంటుంది, నేను కూడా ఫీజు పే చేశాను అని సాక్ష్యం కింద. మీ స్టడీ సెంటర్ వాళ్ళు లేకపోతే నువ్వు కట్టిన వాళ్ళు ఎవరైనా కట్టి ఉంటుంది మీది. ఎంసెట్ ఎలా రాయాలి, ఎంసెట్ ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పేసి అడగడం జరిగిందండి. నార్మల్ వాళ్ళు ఎలా ఎంసెట్ అయితే రాస్తున్నారో మీరు అలాగే రాస్తారు. దీని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను, డోంట్ వరీ. మీరు నార్మల్ వాళ్ళలాగే ఉంటుంది, మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కౌన్సిలింగ్ ఏ సర్టిఫికెట్లు క్యారీ చేయాలి, అసలు ఎంసెట్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఓపెన్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనే విషయాలు మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం అన్నమాట. ఇక ఈక్వలెన్స్ సర్టిఫికేట్ గురించి నన్ను న్యూ వీడియో చేయమంటున్నారు. సరే అండి, ఇది కూడా న్యూ వీడియో వస్తుంది. ఎవరైనా రీవెరిఫికేషన్ గురించి కానీ, రీకౌంటింగ్ గురించి కానీ, లేకపోతే ఇంప్రూవ్మెంట్ కానీ, సప్లిమెంటరీ కానీ ఫీజు ఇంకా పే చేయాలని వాళ్ళు ఉంటే త్వరగా పే చేసుకోండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి మీరు ఎంత త్వరగా పే చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడైతే పెనాల్టీతో నడుస్తుంది కాబట్టి పెనాల్టీ కట్టక తప్పదు, పెనాల్టీతో అయితే పే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోని అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.